Welcome to the math class. Today I am discussing about the definition normalizer. Then we have to prove that normalizer set is a subring of capital R. Let us see the definition. Capital R be a ring and A belongs to capital R. A is a one element. A belongs to capital R. Then the normalizer of A is denoted by N of A. N of A is equal to some X belongs to capital R such that Ax is equal to Xa. This is the commutative property. That two elements belongs to ring. By using these two elements, we have to prove commutative property. Xa is equal to Ax. This is the definition of the normalizer. Theorem. Prove that the set N of A that is equal to X belongs to capital R such that Xa is equal to Ax is a subring of capital R, where A belongs to capital R. That set is a subring. Already we know the definition of the subring. Subring means itself is a ring. And also we know one more important theorem, the necessary and sufficient condition is capital S is a subring of capital R if and only if A minus B belongs to capital S and A into B is also belongs to capital S. అంతకు ముందు సబ్రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే గ్రూప్ రింగ్ ప్రాపర్టీస్ మొత్తం ప్రూవ్ చేయాలి. కానీ ఎప్పుడైతే ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ థియరం వచ్చిందో ఆ తర్వాత థియరమ్స్ అన్ని సబ్రింగ్స్ అని ప్రూవ్ చేయాలి అంటే రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వన్, ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. మనం ఏ సెట్ అయితే తీసుకుంటున్నామో సబ్రింగ్ అంటున్నామో అందులో చూపించాలి. And the second property, A into B is also belongs to capital S. ఈ రెండు ప్రాపర్టీస్ కనుక మనం ప్రూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ అ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. కాబట్టి లెట్ క్యాపిటల్ ఆర్ బి ఎ రింగ్ అండ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. Given that N of A is equal to X belongs to R such that Ax is equal to Xa. This is the given set, normalizer set. We have to prove that N of A is a subring of capital R. ఇక్కడ క్యాపిటల్ ఎస్ కి ఇదనమాట తీరం. ఇక్కడ నేను ప్రూవ్ చేయాల్సింది క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏని సబ్రింగ్ అని చెప్పాలి అంటే ఎన్ ఆఫ్ ఏలో ఏ ఇద్దరిని తీసుకున్నా, సపోజ్ ఎక్స్ కామా వై తీసుకుంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ వై. ఎన్ ఆఫ్ ఏ అని చెప్పాలి. ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ అని చెప్పాలి. తర్వాత ఎక్స్ ఇంటూ వై ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ అని చెప్పాలి. దీస్ టూ ఆర్ అవర్ టార్గెట్. సో కానీ ఎన్ ఆఫ్ ఏలో ఉండే వాళ్ళంతా ఎలా ఉండాలంటే ఎక్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ లాగా ఉండాలి. ఇక్కడ ఏ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. తర్వాత ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఏతో ఆపరేట్ చేయాలి. నేను ఎన్ ఆఫ్ ఏని సబ్రింగ్ అని చెప్పాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అసలు ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ద ఎంటీ సెట్ ఆర్ నాన్ ఎంటీ సెట్ తెలియాలి. కాబట్టి క్లియర్లీ 0 into A is equal to A into 0. We get 0 is some scalar అన్నమాట. We get 0 is a scalar. కాబట్టి therefore 0 belongs to capital R. Then ఇప్పుడు let so 0 is a అంటే capital R is a non-empty subset of non-empty subset N of A అనేది. ఇక్కడ ఇంకోటి రాసుకోవచ్చు. therefore that implies capital N of A is a non-empty subset of capital R. సో x, y belongs to N of A లో తీసుకుంటే N of A లో x అనేది ఉంది కాబట్టి
by the definition of the normalizer set, XA is equal to AX. And Y is also belongs to N of A kabatti, YA is equal to A into Y. ఈ రెండు ప్రాపర్టీస్ రాసుకో. కన్సిడర్ x minus y into a is equal to, ఎందుకని x minus a into x minus y into a ని ఎందుకు కన్సిడర్ చేసుకున్నానంటే, నార్మలైజర్ డెఫినేషన్ ప్రకారం x into a is equal to a into x, a into x అనుకుందాం. ఇది ప్రూవ్ చేయగలిగితే అప్పుడు x బిలాంగ్స్ టు క్యాపిటల్ R కాబట్టి x బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఆఫ్ ఏలో ఉంటుంది. కాబట్టి x ప్లేస్లో x మైనస్ y లాగా ట్రీట్ చేసుకున్నాను అనమాట. కాబట్టి x మైనస్ y ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై అని మనం ప్రూవ్ చేయగలగాలి. ఓకేనా, చూద్దాం వస్తుందా లేదు వెరిఫై చేయండి. x ఇంటూ ఏ మైనస్ y ఇంటూ ఏ, y ఇంటూ ఏ, since by distributive property, that is equal to దీన్ని ax మైనస్ ay లాగా రాసుకోవచ్చు. సిన్స్ xa is equal to ax అలాగే ya is equal to ay అనే కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ కామన్ తీసేస్తే x మైనస్ y. ఓకేనా, కాబట్టి దేర్ ఫోర్ x minus y is belongs to N of A. For all x comma y belongs to N of A. And second property, consider x into y into a. ఇలా అంటే ఇదంతా x అనుకోండి. సపోజ్ x into a is equal to ఏం రావాలి, a into x రావాలి, a into ఇది రావాలి. సో దీన్ని ఎలా రాస్తానంటే x into ya, since by associative property, by associative law in ring అనే అయింది కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ జరుగుతుంది. దీన్ని x ఇంటూ ay లాగా రాసుకుంటా, ఎందుకంటే మనకి ay is equal to ya, దట్ ఈజ్ ఈక్వల్ టు xa ఇంటూ y లాగా రాసుకుంటా, అగైన్ బై అసోసియేటివ్ లా. తర్వాత దీన్ని ఎలా రాస్తానంటే ax ఇంటూ y రాస్తా, తర్వాత a ఇంటూ xy లాగా రాసుకుంటా. ఓకేనా, సిన్స్ xa is equal to ax కండిషన్ ప్రకారం. కాబట్టి దేర్ ఫోర్ xy ఇంటూ a is equal to ax ఇంటూ y. For all x comma y belongs to N of A. కాబట్టి therefore by a known theorem, known theorem means the necessary and sufficient condition theorem ప్రకారము N of A is a subring of capital R. సబ్రింగ్ అని కండిషన్ చెప్పాలి అంటే ఆ రెండు కండిషన్లు ప్రూవ్ చేస్తే సబ్రింగ్ అవుతుంది అనమాట. కాబట్టి బై ఎ నోన్ థియరం మీన్స్ ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ థియరం ప్రకారం ఇది సబ్రింగ్ అయింది. ఓకేనా, అండ్ సెకండ్ వన్ మోర్ ప్రాబ్లం ప్రూవ్ దట్ ద సెట్ capital S is equal to A, B, 0, 0, such that A comma B belongs to Z. A comma B belongs to Z is a subring of capital R, where capital R is the ring, capital R is the ring of all 2 by 2 matrices over integers. Solution. See, prove that
ద సెట్ క్యాపిటల్ ఎస్ అనేది ఒక సెట్. ఆ సెట్ లో ఉండే వాళ్ళంతా మ్యాట్రిసెస్. ఆ మ్యాట్రిసెస్ 2x2 మ్యాట్రిసెస్ అన్నమాట. ఇదేంటిది ఒక సబ్సెట్ అన్నమాట. క్యాపిటల్ ఎస్ అనే సెట్ లో ఉండే మ్యాట్రిక్స్ పైన ఏబి ఫస్ట్ రోలో ఏబి ఉండాలి, లేకపోతే సిడి డిఈఎఫ్ జిహెచ్ సో అంటే వాట్ ఎవర్ మేబీ. సెకండ్ రో మాత్రం 2 జీరోలు ఉండాలి. అలాంటి 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాడు. వేర్ పైన రోలో ఏదైతే ఉన్నాయో అవన్నీ బిలాంగ్స్ టు సమ్ ఇంటీజర్స్. ఈజ్ అ సబ్ రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ వేరు, క్యాపిటల్ ఎస్ వేరు. క్యాపిటల్ ఆర్ అంటే మెయిన్ రింగ్, క్యాపిటల్ ఎస్ ఇస్ ద ఎస్ ఏం చెప్పాలంటే సబ్ రింగ్ చెప్పాలి, సబ్ రింగ్. ఓకేనా. మరి క్యాపిటల్ ఆర్ లో ఉండే వాళ్ళంతా ఏంటి 2x2 మ్యాట్రిక్సే, కానీ ఈ ఫార్మాట్ లో ఉంటుందో లేదో మనకు అనవసరం. కానీ 2x2 మ్యాట్రిక్స్ మాత్రం ఉండాలి. వేర్ క్యాపిటల్ ఆర్ ఈస్ ద రింగ్ ఆఫ్ ఆల్ 2x2 మ్యాట్రిసెస్ ఓవర్ ఇంటీజర్స్. అర్థమైందా? క్యాపిటల్ ఆర్ లో ఉండే వాళ్ళంతా 2x2 మ్యాట్రిక్స్ అయి ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ రోలో ఉండొచ్చు, సెకండ్ రోలో ఉండొచ్చు, బట్ 2x2 మ్యాట్రిక్స్ ఉండాలి. కానీ క్యాపిటల్ ఎస్ అనే ఒక సబ్సెట్ ని తీసుకుంటే ఆ సబ్సెట్ లో ఉండే వాళ్ళంతా క్యాపిటల్ ఎస్ అనే సెట్ లో ఉండే వాళ్ళు మాత్రం ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఉండాలి, వాళ్ళు ఇంటీజర్స్ అయి ఉండాలి. సెకండ్ రోలో వాళ్ళంతా జీరోలు అవ్వాలి. అలా తీసుకోవాలన్నమాట. ఓకేనా. రైట్. గివెన్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సచ్ దట్ ABCD is belongs to some integers. Okay na? Is a ring with respect to addition and multiplication of matrices. Addition and multiplication of matrices. We now prove capital S is equal to AB00 2x2 matrix such that AB belongs to Z is a subring of capital R. ఇందాకలాగా క్లియర్లీ అసలు ఎస్ అనేది ఎంటీనో నాన్ ఎంటీనో చెక్ చేసుకోవాలి కదా. ఓనే మ్యాట్రిక్స్ని జీరో మ్యాట్రిక్స్ అనమాట. 0 0 0 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఇట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. 2x2 మ్యాట్రిక్సే కాబట్టి యాజ్ O is equal to 0 0 0 0 is belongs to capital R. నాన్ ఎంటీ కాబట్టి సో capital S is a non-empty subset of ring capital R. Subset of a ring capital R. సో ఇదేనమాట ఇక్కడ. ఇప్పుడు నేనేం చేయాలంటే సబ్ రింగ్ అని చెప్పాలి కాబట్టి క్యాపిటల్ ఎస్లో 2 మ్యాట్రిసెస్ తీసుకుంటే వాళ్ళు కూడా A - B ప్రాపర్టీ A × B ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలన్నమాట. లెట్ AB అనే 2 మ్యాట్రిసెస్ని ఎస్లో తీసుకుంటా. కానీ ఎస్లో మన మ్యాట్రిసెస్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం కాబట్టి ఏబీలు తీసుకున్నాను. అయితే ఎస్లో ఉండే వాళ్ళంతా ఎలా ఉండాలి? దెన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోలో మాత్రం ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి ఏబీ, సెకండ్ రోలో మాత్రం జీరోలు ఉండాలి. అండ్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏబీ అయిపోయింది కదా, సిడి సెకండ్ రోలో 0 0 ఉండాలి. వేర్ ఏబిసిడి బిలాంగ్స్ టు జెడ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ప్రాపర్టీస్ చేద్దాం. x - y కదా, అంటే A - B. కన్సిడర్ A - B మ్యాట్రిసెస్ని. ఫస్ట్ మ్యాట్రిసెస్ AB00 మైనస్ సెకండ్ మ్యాట్రిక్స్ CD00. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి A - C B - D 0 - 0 0 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు A - C B - D 0 0. ఓకేనా. సిన్స్ పైన రోలో ఉండే వాళ్ళంతా A - C ఒకటి B - D కూడా బిలాంగ్స్ టు జెడ్లో ఉంటాయి. కాబట్టి దేర్ఫోర్ చూడండి A - B చేస్తే
వచ్చిన రిజల్ట్ కూడా చూడండి, ఫస్ట్ రోలో ఏదో ఒక ఎలిమెంట్, ఇక్కడ కూడా సమ్ ఎలిమెంట్ 0 0 వచ్చింది అనమాట. అంటే దేర్ ఫోర్ A minus B is also belongs to capital S. Okay, and again, and second property, consider A into B. A అనే మ్యాట్రిక్స్ AB 0 0 into B అంటే CD 0 0, CD అంటే 0 0. So already we know multiplication of two matrices. Multiplication of A into C plus B into 0 0. అలాగే A into D plus A 0 into 0 0. 0 into C 0 plus 0. ఇక్కడ కూడా 0 plus 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్లో AC, ఇక్కడ AD 0 0. సో వచ్చిన ఎలిమెంట్ ఎలా ఉంది, వచ్చిన మ్యాట్రిక్స్ ఎలా ఉంది, 2x2 మ్యాట్రిక్స్. ఫస్ట్ రోలో ఎలిమెంట్స్, సెకండ్ రోలో జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. సెన్స్ AC and AD is belongs to Z. ఓకేనా, అంటే దేర్ ఫోర్ A into B is also belongs to capital S. కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ అయినాయి కాబట్టి అగైన్ దేర్ ఫోర్ బై ఏ known theorem. known theorem means the necessary and sufficient condition theorem ప్రకారము capital S is a subring of capital R. Hence solved. So this is the procedure. We have to solve any problem by using the theorem, by a known theorem, the necessary and sufficient condition theorem. By using that theorem, we have to prove any given problem or theorem, it is a subring of capital. Thank you so much. Have a nice day.